హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో ఉత్తావకాయ ఎలా పెట్టాలో చూపించాను. సో ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం స్పెషల్గా పచ్చావకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను. నేను ఫస్ట్ టైం విజయవాడలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఈ పచ్చావకాయ తిన్నాను అనమాట. సో అప్పుడు అమ్మమ్మని అడిగాను, ఏంటమ్మమ్మ ఇదేదో స్పెషల్గా బాగుంది, ఇది ఏం పచ్చడి అంటే పచ్చావకాయ అని చెప్పింది. సో పచ్చావకాయ అంటే పచ్చిమిరపకాయలతో చేస్తారా అని అడిగాను. అంటే లేదే, పచ్చ కారంతో చేస్తారు అని చెప్పింది. సో ఇదేదో బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి నేను ఇది ట్రై చేద్దాము అని చెప్పేసి యూట్యూబ్లో చాలా వెతికాను అనమాట దీని రెసిపీ కోసం. కానీ నాకు ఎక్కడా దొరకలేదు. సో అందుకే మా అమ్మమ్మకి కాల్ చేసి, ఇన్ కేస్ దొరికినా కూడా అంత బాగా ఎవ్వరూ చెప్పలేదన్నమాట. సో అందుకే మా అమ్మకి కాల్ చేసి, అమ్మమ్మ దీని ఎగ్జాక్ట్ రెసిపీ తర్వాత ప్రపోర్షన్స్తో పాటు నాకు చెప్పవా, నేను ఇది పెడదాం అనుకుంటున్నాను అని అంటే మా అమ్మమ్మ సరే, దానికోసం మనకు ఫస్ట్ పచ్చకారం కావాలి. ఆ పచ్చకారం అనేది మన కాకినాడలో సుబ్బయ్య హోటల్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆ రీజియన్లో మాత్రమే ఈ స్పెషల్ టైప్ ఆఫ్ మిర్చి పండిస్తారు. సో ఆ మిరపకాయలని పొడి చేస్తేనే ఈ పచ్చకారం అవుతుంది అని చెప్పింది. సో సరే అని చెప్పి నేను అప్పుడు మా ఫ్రెండ్కి చెప్పి కాకినాడ నుంచి పచ్చకారం తెప్పించుకున్నాను అనమాట. సో ఈ పచ్చకారం అనేది చాలామంది పసుపు కారంలో కలిపేశారు, లేకపోతే అందుకే ఇలా పసుపు కలర్లో ఉంది ఇలా అనుకుంటారు. కానీ బట్ ఈ కారమే అలా ఉంటుందన్నమాట. సో ఆ మిరపకాయలు పౌడర్ చేశాక కారమే ఎల్లో కలర్లో వస్తుంది. సో నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ ముక్కలకి 1 గ్లాస్ ఆఫ్ ఈ కారం వేస్తున్నాను. సో దానికి ఎక్స్ట్రాగా 1/4 గ్లాస్ ఆఫ్ కారం మళ్ళీ నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ కారం ఏంటంటే చాలా ఘాటు ఉంటుంది, చాలా కారం ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన నార్మల్ ఆవకాయ కారం కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందులో మనం ఇంకో 1 గ్లాస్ ఆఫ్ ఆవపిండి వేసుకుంటున్నాను. సో ఈ ఆవపిండి కూడా నార్మల్ ఆవపిండే, నార్మల్ ఆవకాయలు పెట్టే ఆవపిండే నేను యూజ్ చేస్తున్నాను. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ ఉప్పు వేసుకుంటున్నాను. సో ఆవపిండి కనుక ఘాటు లేదు అని అంటే 1.5 గ్లాస్ వేసుకోండి. ఆవపిండి ఘాటు బాగానే ఉంది అంటే 1 గ్లాస్ సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ ఇది వేసుకుంటున్నాను, ఇంగువ. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నాను ఇందులో. సో పసుపు కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇది ఈ ఈ కారం ఏదైతే ఉంటుందో, కారము ప్లస్ ఆవుపిండి మన నార్మల్ కారం కన్నా చాలా ఘాటు ఉండడం వల్ల ఇది చేతులతో కలిపితే మాత్రం నా చేతులు బిస్కెట్ అయిపోతాయి. సో అందుకే ఇక్కడ నేను గరిటె వాడుతున్నాను. సో ఈ గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్ ఆవకాయ పెట్టేటప్పుడు చేతులతో కలిపేస్తాం కాబట్టి అది క్రిస్టలైజ్ అయిందా లేదా, సరిగ్గా మిక్స్ అయిందా లేదా మనం చేతుల్లో మనకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ మనం స్పూన్ ఆర్ గరిటె వాడుతున్నాం కాబట్టి మనకి ప్రాపర్గా మిక్స్ అయిందా లేదా అనేది మనం చూసుకుంటూ కలపాలి. లేకపోతే అది ప్రాపర్గా మిక్స్ అవ్వకపోతే ఆ ఫ్లేవర్ అనేది బాగుండదు అనమాట. సో అన్నీ ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా కలవాలి. సో ఆయిల్ వేయకుండానే నేను దీన్ని బాగా కలుపుతున్నాను అనమాట. అప్పుడే మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. లేదు అని అంటే అంతా సపరేట్గా ఉండి సరిగ్గా కలవకుండా బాగుండదు అనమాట. సో ఇది మనం బాగా క్రిస్టలైజ్ లేకుండా అంతా బాగా మిక్స్ చేస్తున్నాను నేను. ఇది మిక్స్ చేసిన తర్వాత మనం దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటాము. సో మనము ఈ పప్పు నూనె కాకుండా మనం మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆవ నూనె, అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే పప్పు నూనె వాడుతున్నాను ఇక్కడ. సో ముక్కలన్నీ బాగా తడిసి పిండి బాగా కలుసుకునేలాగా మనము ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఆయిల్ తక్కువ అవ్వకూడదు, అలానే ఎక్కువ అవ్వకూడదు. సో తక్కువ అయిందంటే పిండి పిండిగా ఉండిపోతుంది ఆవకాయ, ఎక్కువ అయినా కూడా దాని ఫ్లేవర్ అనేది మారిపోతుంది. సో అందుకే చూసుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి ఆయిల్ సరిపోయేలాగా మనం కావాలంటే మధ్యలో యాడ్ చేసుకుంటూ కొంచెంగా కలుపుకోవాలన్నమాట. సో అది బాగా మిక్స్ అవ్వాలి. అండ్ అదేంటి పౌడర్ మొత్తం ఏదైతే ఉంటుందో కారం కానీ ఆవుపిండి కానీ ఇదేదో పౌడరీగా ఉండకూడదు. సో మొత్తం అంతా కరెక్ట్గా కలవాలి. సో అందుకని నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ యాడ్ చేసి దాన్ని బాగా మొత్తం కింద నుంచి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట దాన్ని. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఎక్కువ అవ్వలేదు, అలా అని తక్కువ అవ్వలేదు. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇలా మనకి మధ్యలో చూసారు కదా మీరు, పిండిగా అలా ఉంటుంది. సో అందుకే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి మనం జాడీలో పెట్టేసుకుంటాము. సో జాడీలో పెట్టిన తర్వాత కూడా
3 days తర్వాత మనం గరిటెతో మిక్స్ చేయాలి. జాడీలో మిక్స్ చేస్తే అప్పుడు మనకు ఆయిల్ ఏమన్నా తగ్గిందా అనేది మనకు తెలుస్తుంది. తర్వాత మనం అది టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది 3rd డే తర్వాత చూస్తే మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే మామిడి కాయలలో ఉండే ఆ పులుపు కూడా బాగా బయటకు వస్తుంది కాబట్టి 3rd డే తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యి కరెక్ట్ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. సో అప్పుడు కనుక ఇన్ కేస్ ఏదైనా సాల్ట్ కొంచెం తక్కువైంది అని అనిపిస్తే మనం అందులో ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువైంది అని అనిపించినా కూడా అందులో ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పప్పు నూనె మాత్రం ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె డైరెక్ట్గా వాడేసాను. కొంతమంది దాన్ని వేడి చేసి కాచిపోయాలి అలా అంతా అంటారు, కానీ నేనైతే డైరెక్ట్గా వాడేసాను. సో డైరెక్ట్గా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఎలా అనిపించింది మీకు నా రెసిపీ? మీకు కనుక ఇది బాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది అని అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ఇంకా కొత్త కొత్త వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.